హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిమధు జ్యువెలరీస్ అండ్ వ్లాగ్స్. రీసెంట్ గా మనకు వచ్చిన ఆర్డర్స్ ని ఈ రోజు మనం డిస్పాచ్ అయితే చేస్తున్నాము. కట్టుతీగతో కొన్ని ఐటమ్స్ అనేది మేక్ చేసాము. అలానే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా మేకింగ్ చేయించుకున్నారు కస్టమర్స్. సో ఈరోజు డిస్పాచ్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్లో పెడదాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్రిస్టల్ చైన్ చూపిస్తానండి. బ్లాక్ బీడ్స్ విత్ స్వరోస్కీ పియర్స్ తో 2 గోల్డ్ బాల్స్ అండ్ ఒక మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. సో చూడండి, ఇది వచ్చేసి మనకి 15 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాట్ ఫినిష్ లో ఒక పెండెంట్ యాడ్ చేసాము. 2 గోల్డ్ బాల్స్, చిన్న సైజ్ గోల్డ్ బాల్స్ యాడ్ చేసాము. పెండెంట్ కి తగ్గట్టు 2 స్వరోస్కీ యూజ్ చేసామండి. చూడండి, ఇది వచ్చేసి మనకి 15 ఇంచెస్ లెంత్ అయితే ఉంది. ఓకేనా. బ్యాక్ సైడ్ హుక్ అనేది కూడా ప్రీమియం క్వాలిటీలోనే యాడ్ చేసామండి. ఇక్కడ ఇది వచ్చేసి 3mm బ్లాక్ క్రిస్టల్ తో యూజ్ చేసాము. లాస్ట్ టైం ఒక కస్టమర్ 2 లైన్స్ సేమ్ చైన్ 2 లైన్స్ 1mm క్రిస్టల్ తో మేక్ చేయించుకున్నారు. తిని వచ్చేసి కొంచెం నాకు బిగ్ సైజ్ వేయండి, సింగిల్ లైన్ వేయండి అన్నారు. సో సేమ్ యాజ్ యూజువల్ కస్టమర్ ఆర్డర్ ప్రకారం ప్లేస్ చేసేసాము ఆర్డర్ని. మీకు క్లియర్గా కూడా చూపిస్తాను ఐటమ్. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇందులో సేమ్ గ్రీన్, వైట్, పింక్ అవైలబుల్గా ఉన్న పెండెంట్ కలర్స్. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. మ్యాట్ ఫినిష్ అండి. అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్ లెంత్ వస్తుంది. మీకు కట్టుతీగ మేకింగ్ కూడా క్లారిటీగా చూసుకోండి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఏం ఉండదు. మనకి వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఏం శారీస్కి తగులుతున్నట్లు కానీ అట్లా ఏం ఉండదు. ఓకేనా. మనం వెయిట్ చేసినప్పుడు నీట్గా వస్తుందండి. ఇలా వచ్చేస్తుంది ఈజీగా. ఇలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వేసుకున్నా కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. ఇలా వచ్చేస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అండి. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. షిప్పింగ్ మీరే ప్లేస్ చేసేసుకోవాలి. కేవలం మనం ఐటమ్ మాత్రమే డిస్పాచ్ చేస్తాము. ఎవరైతే అబోవ్ 1000 చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాము. సో ఇది వచ్చేసి 260 రూపీస్ అండి. కావాల్సిన వాళ్ళు సేమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. 3mm క్రిస్టల్ అండి. ఇది వచ్చేసి 3mm క్రిస్టల్. మీకు సేమ్ 1mmలో కావాలి అన్నా కూడా మేక్ చేసి ఇస్తాము. ఓకేనా. 1mmలో కావాలన్నా మేక్ చేసి ఇస్తాము. ఓకే. నెక్స్ట్ మీకు 1mmకి 3mmకి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. సేమ్ బ్లాక్ బీడ్స్లో ఇంకొక ఐటమ్ కూడా మనం మేక్ చేసాము. ఇవి వచ్చేసి బల్క్లో మేక్ చేసామండి రీసెంట్గా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చైన్ అనేది యాడ్ చేయించుకున్నారు. ఓకేనా. ఇది వచ్చేసి లక్ష్మీదేవి. మ్యాక్సిమం లక్ష్మీదేవిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. చూడండి, అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇది కూడా మ్యాట్ ఫినిష్ పెండెంటే. హుక్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ మనకు మూవ్ అవ్వకుండా 2 గోల్డ్ బాల్ వైట్ బాల్స్ అనేది యూజ్ చేశాను. విత్ కప్స్తో యూజ్ చేసేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా మనం హోల్డ్ చేసేసాము, అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో కింద వచ్చేసి ఇది వచ్చేసి 1mm అండి. మీరు ఇందాక చూసిన బ్లాక్ బీడ్స్ వచ్చేసి 3mm సైడ్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేసాము క్రిస్టల్స్ని. ఇక్కడ వచ్చేసి 1mm సైజ్ 2 లైన్స్ మేక్ చేసామని చెప్పాం కదా. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ అనేది క్వాలిటీ చైన్ యూజ్ చేసేసి మనకి అడ్జస్టబుల్ అనేది యాడ్ చేసాము. ఎందుకు అంటే మనం వెయిట్ చేసినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి పైకి కొంచెం కిందికి అలా యాడ్ చేసుకుంటాం కదా. సో హెల్దీ నెక్ ఉన్న వాళ్ళైతే ఓకే, కొంచెం అటు ఇటు ఉంది అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడ్జస్టబుల్ హుక్స్ ఉన్నాయి అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వేసేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది. కింద కూడా మనకి బ్లాక్ బీడ్స్తోనే మనం కింద అవుట్ఫిట్ కూడా మనం మేక్ చేసేసాము. ఇలా అవుట్ఫిట్ కూడా ఇలా వస్తుంది మనకి. ఓకేనా. మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 14 ఇంచెస్ ఉంది. బ్యాక్ సైడ్ చైన్ ఇలా వస్తుంది. లక్ష్మీదేవితో ఇలా వస్తుంది. లక్ష్మీదేవి నార్మల్గా అయితే ఇది వచ్చేసి నార్మల్ బ్లాక్ బీడ్స్కి వచ్చాయి మనకి పెండెంట్స్. నార్మల్గా 200 రూపీస్ బ్లాక్ బీడ్స్కి పెండెంట్ అనేది వస్తే ఆ పెండెంట్ని రిమూవ్ చేయించి కస్టమర్ ఇలా మేక్ చేయమని చెప్పారు. కట్టుతీగ పెట్టి మేక్ చేయండి, నాకు నాకు చాలా ఇష్టం అని చెప్తే సరే ఓకే. కస్టమర్ ఆర్డర్స్ని మనం ఎప్పుడు డిసప్పాయింట్ చేయం కదా. సో మనం ఇలా మేక్ చేసేసాము.
బ్యాక్ సైడ్ ఎందుకంటే నెక్ దగ్గర మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. సో చైన్ యాడ్ చేసేయండి అంటే చైన్ యాడ్ చేసాము. సో హాఫ్ టు హాఫ్ చైన్, హాఫ్ టు హాఫ్ ఇలా ఈక్వల్గా తీసుకున్నామండి. హాఫ్ చైన్ హాఫ్ ఇది రెండు ఈక్వల్గా తీసుకున్నాము. ఇలా వస్తుంది. అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. కస్టమర్ వెయిట్ చేశాక పిక్స్ సెండ్ చేయమని చెప్పాను నేను. మనకి నెక్స్ట్ ఆర్డర్స్ ఎవరికైనా కస్టమర్స్కి చూపించడానికి బాగుంటుందని. ఓకేనా, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి 340 రూపీస్ పడుతుందండి. మన దగ్గర కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. బయట మనం కట్టుతీగ సింగిల్ లైన్ మేక్ చేయించుకున్నా కూడా 250 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మనం 2 లైన్స్ కట్టుతీగ విత్ బ్యాక్ చైన్ అండ్ పెండెంట్ అనేది యాడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో వస్తుందండి. ఓకేనా, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ఐటమ్స్ అనేది నేను మాట్లాడే దాంట్లోనే నేను చెప్పేస్తున్నాను దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది. ఓకేనా, అబౌవ్ 1000 బిల్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ అనేది ఎక్కడికైనా ఫ్రీగా ఇస్తామండి. మ్యాట్ ఫినిష్. సో సేమ్ కస్టమర్ మనకి 3-4 ఆర్డర్స్ అనేది సేమ్ ఐటమ్ ఇచ్చారు. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. లెంత్ డిఫరెన్స్లలో తీసుకున్నారండి, ఎందుకంటే వాళ్ళు 3 సిస్టర్స్. లెంత్ డిఫరెన్స్లలో మనకు తీసుకున్నారు. 3 సిస్టర్స్ ఉన్నాము. కొంచెం పెద్దగా చిన్నగా అలా చేయండి, మాకు ఏది సరిపోతే అది వేసుకుంటాం మేమన్నారు. సో ఒక్కొక్క బ్లాక్ బీడ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా చిన్నగా అలా వేయడం అయితే చేశాను. చూపిస్తాను మీకు. సేమ్. సో ఇక్కడ వచ్చి సేమ్ అండి, సేమ్. బట్ వాళ్ళ పెద్ద సిస్టర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ బాల్ వైట్ బాల్ అనేది యూజ్ చేయమని చెప్పింది. ఇక్కడ అడ్జస్టబుల్ చైన్కి అండ్ బ్లాక్ బీడ్స్కి మధ్యలో అడ్జస్టబుల్ దగ్గర వైట్ బాల్ యూజ్ చేయమంటే యూజ్ చేసాము. సేమ్ కస్టమర్ 3 పీసెస్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసింది. ఇది వచ్చేసి మనకి 18 ఇంచెస్ వస్తుంది. దీనికన్నా ఫస్ట్ చూపించిన బ్లాక్ బీడ్స్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు 3 పీసెస్ అనేది, ఇది వచ్చేసి సేమ్ 2 పీసెస్. ఇది ఒకటి ఎక్స్ట్రాగా కొంచెం చేంజ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి బల్క్ ఆర్డర్స్. సో నేను ఈ ఫస్ట్ టైం ఇది మేక్ చేసినప్పుడు తీసుకెళ్ళినప్పుడు మనకి కస్టమర్స్ 2-3 పీసెస్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చారు. అది అయిపోయాక ఒక్కటే కస్టమర్ మనకి బల్క్ ఆర్డర్ అనేది ఇచ్చారు. మనకి చూడండి సైజెస్ అనేవి కొంచెం డిఫరెన్స్ పెట్టి చేసేసాము. ప్లస్ ఇది వచ్చేసి కొంచెం లాంగ్ పెట్టాము, ఇది మీడియం పెట్టి ఇది కొంచెం ఈ రెండింటికి మధ్యలో పెట్టేసాము. చూడండి ఇలా వస్తుంది. 3 వచ్చేసి ఒకటే కస్టమర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్సలెంట్ ఐటమ్ అండి. మేబీ నా దగ్గర పెండెంట్స్ చెక్ చేయాలి, ఎన్ని పెండెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా, చూడండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. యాజ్ యూజువల్ నా ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏవైనా డీటెయిల్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి, ఆర్ ఈవినింగ్ టైంలో కాల్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మాట్లాడాలి అన్న ఐటమ్స్ గురించి ఈవినింగ్ టైంలో కాల్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న ఐటమ్స్ అండి. ఇది రీసెంట్గా చాలా ట్రెండ్ అయింది. ఇప్పుడు నేను చూపించే ఐటమ్ అనేది రీసెంట్గా చాలా అంటే చాలా బాగా ట్రెండ్ అయింది. నేను ఇన్స్టాలో కూడా చూసాను, ఇది యూట్యూబ్లో చాలామంది కూడా సీరియల్స్లో కూడా వెయిట్ చేయడం చూశాను. ఇది వచ్చి సో నేను కూడా బీడ్స్ తెప్పించి కస్టమర్స్కి చూపిస్తే ఓకే మేక్ చేయించుకున్నారు. ఇందులో గ్రీన్, పింక్, మల్టీ కలర్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేయించుకున్నారు. లైట్ బేబీ పింక్ కూడా మేక్ చేయించుకున్నారు. చూడండి, ఇది వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుందండి. బయట 450 అలా చెప్తున్నారు. బట్ మన దగ్గర ఓన్ మేకింగ్ కాబట్టి మనము కొంచెం అడ్జస్టబుల్ హుక్ ప్లస్ చైన్ కూడా వాళ్ళకి నచ్చినట్టు మేక్ చేసి ఇస్తాము. 380 రూపీస్ పడుతుంది. ఎప్పుడైతే మనము ఈ బీడ్స్ని కొంచెం ఇంకా 2-3 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. అలానే నాకు ఇన్ని బీడ్స్ వద్దు, మనకి 6 బీడ్స్ 5 బీడ్స్ అలా అన్నా కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది. ప్లస్ మనకి మీకు ఎలా కావాలి అంటే అలా మేక్ చేసి ఇస్తాము. నక్షీ బాల్స్ కూడా చేంజ్ చేయాలి అంటే కూడా చేంజ్ చేసి మీకు ఏ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఐటమ్స్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇది వచ్చేసి మెరూన్ అండి. మెరూన్ రెడ్ అయితే అవైలబుల్గా లేదు. మెరూన్, గ్రీన్
ఎల్లో అలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను, ఏమేమి బాల్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి శారీ మీనికి వచ్చేలాగా చేయండి, అంటే నెక్ వర్క్ కాదు అని. లాస్ట్ టైం గ్రీన్ మేక్ చేయించుకున్న వాళ్ళు నెక్ వర్క్ మేక్ చేయించుకున్నారు, బట్ ఇది వచ్చేసి శారీ మీనికి పడేలాగా కొంచెం హెవీగా మేక్ చేసేసేయండి అంటే చేశాను. ఇది శారీ మీనికి వచ్చి బ్లాక్ బీడ్స్ అనేది నాకు నెక్ వర్క్ రావాలి అన్నట్లు చెప్పారు. ఓకే అనేది తనది లెంత్ తీసేసుకొని మనం ఇలా మేక్ చేయడం అయితే జరిగింది. చూడండి, క్లియర్గా కూడా చూపిస్తాను. సో మనం ఇక్కడ వైట్ బీడ్ వచ్చేసి ఇక్కడున్న బాల్స్కి ఈక్వల్గా మనం వైట్ బీడ్ అనేది వేసుకోవడం జరిగింది. ఓకేనా, చూస్తున్నారా? సో ఇలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ బీడ్స్ అనేవి కూడా సేమ్గా ఉండవు, కొంచెం సైజెస్ అనేవి వేరియేషన్ అనేది ఉంటుంది. ఒకటి స్క్వైర్ ఉంటుంది, ఒకటి కొంచెం లిటిల్ సర్కిల్లో వచ్చినట్టు కూడా ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవి బీడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. వేసుకున్న హెవీగా ఏం అనిపించదు ఎవరు వేసుకున్నా, బట్ వాళ్ళకి తగ్గట్లు కొంచెం బీడ్స్ అనేవి పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తే సరిపోతుంది. అంటే బీడ్ సైజ్ కాదు, బీడ్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇట్లా 5 బీడ్స్ వేస్తే ఎనఫ్ అండి. ఇట్లా 5 బీడ్స్ వేసి రిమైనింగ్ ఏమన్నా బాల్స్ అలా పెట్టి మేక్ చేయించుకుంటే బాగుంటుంది. సో టోటల్ ఇది అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్. ఓకేనా, సో ఇందులో కలర్స్ చూపిస్తాను. మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏమేమి కలర్స్ అనేవి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్లో అండి, లెమన్ ఎల్లో అంటారు కదా, అది సేమ్ ఎల్లోలోనే కొంచెం లైట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి హనీ కలరు. గ్రీన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. సో ఇది ఒక కలరు. సో ఇవన్నీ కలర్స్ అయితే ఇవి. ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ కలరు, హనీ గ్రీన్. ప్రెసెంట్ అయితే మన దగ్గర ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని దాని మీద టిక్ మార్క్ ఇచ్చి మనకి మెన్షన్ చేసి మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారంటే కనుక మీకు ఎన్ని డేస్లో కావాలి, లేదు 2-3 డేస్లో డిస్పాచ్ చేయమన్నా చేసేస్తాము. ఓకేనా, ఈ కలర్స్ అయితే ఈ మోడల్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లేదు సేమ్ మోడల్ కాదు, ఈ బీడ్స్ వేసేసుకొని బ్లాక్ బీడ్స్ మేక్ చేయమన్నా మనం ముందు కస్టమర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వేస్తే ఎలా ఉంటుంది, అవుట్లుక్ ఎలా వస్తుంది అని బీడ్స్ అన్ని అరేంజ్ చేసి ఫైనలైజ్ ఓకే అన్నాకనే మనం మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆఫ్టర్ మేకింగ్ ముందు పిక్ సెండ్ చేసి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని అడిగి తర్వాత మనం డిస్పాచ్ అనేది ఉంటుంది. ఏమైనా లిటిల్ చేంజెస్ ఇక్కడ ఇలా కాదు ఇలా వేయండి అన్నా కూడా దాన్ని బట్టి ప్రైస్ రెడ్యూస్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది కూడా ఉంటుంది. సో ఓన్ మేకింగ్ కాబట్టి మీకు ఈ ఛాన్స్ అనేది ఉంది. సో ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకొకటి క్రిస్టల్లోనే 3mm సైజు, 3mmలోనే కొంచెం పెండెంట్ డిఫరెంట్గా యూజ్ చేయించుకున్నారు. అంటే మనకి ఇన్స్టాలో ఉంటాయి కదా, అవి సేమ్ కాకుండా లిటిల్ బిట్ చేంజెస్ అనేది కస్టమర్స్ చెప్తున్నారు. సో దానికి ఇట్లా ఆ చైన్కి ఇలా కాకుండా ఇలా వేయండి, ఇలా వేసి నాకు కొంచెం పెండెంట్ చేంజ్ చేయండి అని చెప్పారు. నార్మల్గా ఫస్ట్ ఈ చైన్ అనేది ఆల్రెడీ కస్టమర్ మేక్ చేయించుకున్నారు, తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకున్నారు. చూడండి, దీని యొక్క అవుట్లుక్ ఇలా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఐటమ్. ఖచ్చితంగా డెఫినెట్గా నేను కూడా మేక్ చేసుకుంటాను. ఫస్ట్ నార్మల్గా అయితే ఇంతవరకు కాదు, జస్ట్ ఇలా మేక్ చేయించుకున్నారు. 5 వాల్స్ యూజ్ చేసేసి ఈజీగా ఉంటుంది వెయిట్ చేసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ ఇలా బ్యాక్ హుక్ యాడ్ చేసేసి మనకి 16 ఇంచెస్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ వైట్ బాల్ అనేది ఇక్కడ యాడ్ చేయించుకున్నారు. సింపుల్గా ఉంటుందని చెప్పి చేయించుకున్నారు. తర్వాత ఏం చేశారంటే నాకు ఇలా పెండెంట్ యాడ్ చేయండి సేమ్ దీనికే అని చెప్పి ఇలా పెండెంట్ యాడ్ చేయించుకున్నారు. ఈ పెండెంట్ రీస్టాక్ అయినప్పుడు నేను వాట్సాప్లో పోస్ట్ చేశాను. సో ఈ చైన్కి ఇది బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వేసిన బాల్ని తీసుకొచ్చి ఇక్కడ వేపించారు. సో జస్ట్ మనకి ఈ రోజ్ కలర్ అండ్ ఈ పెండెంట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయించుకుంది. ఓకే, అట్లా లిటిల్ బిట్ చేంజెస్ కావాలన్నా మనం చేసిస్తాము. అంటే ఎట్లా మనకి కస్టమర్ చేంజ్ చేయించుకుంటారు ఏంటి అనేది చూడండి. ఓకేనా,
ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది టోటల్ ఐటమ్ వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుంది. ఇటు స్వరోస్కి కూడా మనం యాడ్ చేస్తున్నాము. ఇక టోటల్ వచ్చేసి మనకి 5 బాల్స్ స్వరోస్కి అనేది యాడ్ చేసాము. మీరు గమనిస్తే 5 బాల్స్ స్వరోస్కి యాడ్ చేసాము. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి. మీకు సీజెడ్ బాల్స్తో అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. బాగా ట్రెండ్ అయింది. ఇందులో వైట్, పింక్, గ్రీన్ 3 అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సేమ్ పీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ అవైలబిలిటీలో లేదు అంటే కనుక మనం వెంటనే చెప్తాము అవైలబిలిటీలో లేదు. సో పెండెంట్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. పెండెంట్స్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఏది మీకు నచ్చితే అది పెట్టి ప్రైజెస్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకేనా. ఇంకొక కస్టమర్ డైలీ వేర్ బ్లాక్ బీడ్స్, తను డైలీ వేర్కి నేను డైలీ వేసుకోవడానికి నక్షీ బాల్ యూజ్ చేయమంది. సో మనం నక్షీ బాల్ని యూజ్ చేసి డైలీ అంటే 2 మోడల్స్ సేమ్లో కొంచెం లిటిల్ బిట్ చేంజింగ్లో మేక్ చేయించుకుంది. ఒకటి వచ్చేసి హనీ విత్ బ్రౌన్ మిక్సింగ్లో వచ్చిందండి. నక్షీ బాల్ అనేది యూజ్ చేసుకుంది. అది కూడా మ్యాట్ ఫినిష్ నక్షీ యూజ్ చేయించుకుంది. సో ఇక్కడ వచ్చేసి గుట్టపూస యాడ్ చేయించుకుంది. ఓకేనా. లెంత్ వచ్చేసి నార్మల్ బ్లాక్ బీడ్స్ లెంత్ అండి, 16 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ బీడ్స్ అనేది ఏమి యాడ్ చేయించకుండా తీసుకుంది. సో ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అనేది పడుతుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను మేక్ చేయించుకున్నాక 2-3 కస్టమర్స్ అడిగారు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయా అని. సో నేను కలర్స్ కూడా మేక్ చేసి పెట్టాను. ఇన్ కేసు మీకు ఇప్పుడు చూపించే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది డిస్పాచ్ చేసేది కాబట్టి అన్ని డిస్పాచ్కి నేను రెడీగా పెట్టుకున్నాను. సో డిస్పాచ్ చేసే టైంలో నేను ఒకసారి వీడియో చేద్దాం అనిపించి వెంటనే ఈ మధ్య రీసెంట్గా ఈ వర్క్లో పడి నేను ఏ వీడియోస్ చేయడానికి టైం లేదు. సో నేను స్కూల్కి కూడా వెళ్తాను కదా, సో నాకు ఉన్న టైంలో మేకింగ్కి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో మా సార్ వచ్చేసి తను తీసిన వీడియోస్ని తను పోస్ట్ చేసేసుకుంటున్నాడు. సో యూట్యూబ్ అయితే స్టాప్ చేయలేదు. మేము ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము. సో మనకు టైం ఉన్నప్పుడు వీడియోస్ చేసుకోవాలి, రిమైనింగ్ టైంలో వర్క్ కూడా చూసుకోవాలండి. ఒకటే దాని మీద డిపెండ్ అయితే రిమైనింగ్ వర్క్స్ మనకు డిస్టర్బెన్స్ అవుతాయి. సో ఇలా ఇది వచ్చేసి డైలీ వేర్. ఇది వచ్చేసి 100 రూపీస్ పడుతుంది మనకి. మీకు కావాలి అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి మెసేజ్ చేశారంటే మన దగ్గర ఇవి వచ్చేసి ఓవెల్ బీడ్స్ అండి. ఓవెల్ బీడ్స్తో మేక్ చేయించుకుంది కస్టమర్. మీకు బీడ్స్ చేంజ్ చేయమన్నా కూడా చేంజ్ చేసి ఇస్తాము. సో ఇక్కడ గుట్టపూస యాడ్ చేశారు కాబట్టి 20 రూపీస్ అనేది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాము. సో కస్టమర్ కూడా యాక్సెప్టెడే. ఓకే 20 రూపీస్ అయినా పర్లేదు, ఎక్స్ట్రాగా 120 రూపీస్ అయినా నేను పే చేస్తాను, సో నాకు మేక్ చేయండి అన్నారు. నార్మల్గా ఫస్ట్ ఎందుకు 120 అంటే నార్మల్గా ఇది మేక్ చేయించుకున్నారు. తర్వాత సేమ్ వద్దు, మనకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలి అని గుట్టపూస అనేది యాడ్ చేయించుకున్నారు. చూడండి ఇలా వస్తుంది, అవుట్లుక్ ఇలా వస్తుంది. సో ఈ 2 చైన్స్ ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు. సో షిప్పింగ్ తనదేనండి. ఓకేనా. ఇంకొక కస్టమరు చైన్ మేక్ చేయించుకున్నారు. పెండెంట్ తను పిక్స్ సెండ్ చేయమంది. సో ఇది డిస్పాచ్ చేయలేదు, జస్ట్ రెడీ చేశాను. ఇది కూడా మనకి చూపిద్దాం అనిపించి నేను పెట్టేశాను వీడియో. లాస్ట్ టైము సేమ్ చేయించుకున్నారు గ్రీన్, నేను వీడియో అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది కూడా నక్షీ బాల్ విత్ 3mm క్రిస్టల్తో సైడ్స్ అనేది మేక్ చేసాము చూడండి. సో ఇక్కడ వచ్చేసి తను పెండెంట్ యూజ్ చేస్తుందా, పియర్స్ యూజ్ చేస్తుందా, ఏమైనా గోల్డ్ బాల్స్ యాడ్ చేయమంటుందా మనకు తెలీదు. సో నేను పిక్స్ అనేది తనకు సెండ్ చేసేసి ఓకే ఫైనలైజ్ అవుతే మనం రేపు డిస్పాచ్ అనేది చేసేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఇంత చైన్ ఎందుకు పెడతాము అంటే కస్టమర్ నెక్స్ట్ సైజ్ మనకు తెలీదు. సో తనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి కాబట్టి మన కస్టమర్ సైజు ఎగ్జాక్ట్గా చెప్తే మనం నార్మల్ హుక్కే యూజ్ చేస్తాము. బట్ కస్టమర్ కొంచెం అటు ఇటు ఉంటుంది అన్నప్పుడు మనం హెల్దీ నెక్ కోసం ఇది యూజ్ చేస్తాము. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కస్టమర్ కొంచెం హుక్స్ పెట్టేసుకుంటుంది. ఓకేనా. ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అయిపోయాక. సో ఇంకొకటి ఇది ఓల్డ్ మోడల్ అయిన ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అండి ఈ చైన్స్. ఎందుకు అంటే కొంచెం హెవీ ప్రిఫర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఐటమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర కూడా ఈ ఐటమ్ ఉంది. ఇందులో కలర్స్ కూడా అడిగారు. నేను మ్యాక్సిమము
షాప్లోకి రీసెంట్గా ఏం చేయలేదు నేను మేకింగ్ అనేది. ఆల్మోస్ట్ ఏ రోజుకి ఆ రోజు డిస్పాచ్ చేసేస్తున్నాను. ఐటమ్స్ మేక్ చేసినట్టు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ అనేది చేయాలి అనేసి కూర్చున్నాను. సో ఇది ఎవర్ గ్రీన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, ఇలా వస్తుంది. లైన్స్ అన్నీ ఈక్వల్గానే చేసాము, బట్ చూడండి ఇదిగో ఇలా వస్తుంది. అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఎక్సలెంట్ పీస్. కింద వచ్చేసి మనకి మోనాలిసాలోనే కొంచెం స్మాల్ సైజ్ బీడ్స్ని విత్ మువ్వతో యాడ్ చేసాము. చూడండి అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది చైన్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నియర్లీ 26 ఇంచెస్ ఉంది. అంటే మీకు ఇంకా అంటే టోటల్ చైన్ అప్ టు ఇక్కడ వరకు వితౌట్ చైన్ 26 ఇంచెస్ ఉంటుంది. ఇది అంటే బాగా కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు, హైట్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. సేమ్ మీకు ఇదే సేమ్లో మనకి ఇక్కడ వచ్చేసి 5 లైన్స్ యూజ్ చేసాం కదా. మీకు 3 లైన్స్ కావాలన్నా, 4 లైన్స్ కావాలన్నా, 2 లైన్స్ విత్ ఇది వచ్చేసి 1 mm సైజు బ్లాక్ బీడ్స్ క్రిస్టల్ మనం యూజ్ చేసింది. మాకు 1 mm వద్దు 3 mm కావాలి అంటే కనుక 3 లైన్స్లో కూడా సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్లో మేక్ చేసి ఇస్తాము. కస్టమర్ ఒపీనియన్ ప్రకారమే మనం మేకింగ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి గోల్డ్ ఫినిష్లో వస్తుంది, మ్యాట్ ఫినిష్ కాదు, గోల్డ్ ఫినిష్లో వస్తుంది. ఇలా వస్తుంది పెండెంట్, ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంటుంది. విత్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి అడ్జస్టబుల్ ఖచ్చితంగా ఉండాలి, ఇంత లాంగ్ చైన్స్ కాబట్టి. ఎందుకు అంటే బ్లాక్ బీడ్స్ ఒకవేళ అటు ఇటు అయింది అంటే వాళ్ళకు సరిపోలేదు అంటే వేస్ట్ అయిపోతుంది కదా. ఇయర్ రింగ్స్ అయితే పేరప్ వద్దన్నారు. ఇయర్ రింగ్స్ వద్దు, నాకు జస్ట్ బ్లాక్ బీడ్స్ ఒకటే కావాలంటే దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా పేరు వచ్చాయి. మాకు ఇయర్ రింగ్స్ వద్దు మేడం, జస్ట్ నాకు బ్లాక్ బీడ్స్ ఒకటే కావాలి, నా దగ్గర ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పేర్స్ చాలా ఉన్నాయి అంటే బ్లాక్ బీడ్స్ తీసేసి కేవలం దీని వరకు మాత్రమే మేక్ చేసి సెండ్ చేస్తున్నాము. దీని యొక్క ప్రైస్ కావాలి అన్న కలర్స్లో మోడల్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి కావాలి అన్న నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఏమేమి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత లెంత్లో కావాలి, మీరు లెంత్ మెజర్ చేసి చెప్పినా ఓకే, లేదు అంటే 20 ఇంచెస్ అలా చెప్పినా మనం మేక్ చేస్తాము ఎగ్జాక్ట్గా. ఓకేనా, అవుట్లుక్ ఇలా వస్తుంది చూడండి. కింద కూడా కస్టమర్ నార్మల్ బీడ్స్ వేస్తే వద్దు నాకు కొంచెం మువ్వలు యాడ్ చేయండి అన్నారు. సో మనం ఇక్కడ మువ్వలు కూడా యాడ్ చేసాము. హైలైట్ అయిందండి. అంటే ఒక్కోసారి మన ఐడియాస్ కన్నా కస్టమర్స్ ఐడియాస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ బాగుంటాయి అన్నమాట. మల్టీ కలర్ యూజ్ చేసుకుంది, రెడ్ గ్రీన్ బేబీ పింక్ యూజ్ చేయించింది. నేను ఫస్ట్ వైట్ బాల్స్ అనేది యూజ్ చేశాను పెండెంట్కి, తను రిమూవ్ చేయించేసి నాకు ఇలా మేక్ చేయించండి, డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ వైట్ బాల్స్ వస్తున్నాయి కదా కింద అంటే ఒక కస్టమర్ ఆర్డర్స్ని మనం ఎప్పుడు డిసప్పాయింట్ చేయం కాబట్టి యాజ్ యూజువల్గా తను చెప్పినట్లు మనం మేకింగ్ అయితే ఫినిష్ చేసేసాము. సో ఇంకా నేను కస్టమర్కి పిక్ కూడా పెట్టలేదు, ఓకేనా కాదా అని. నేను ఇప్పుడు సెండ్ చేయాలి, ఈ వీడియో కంప్లీట్ అయిపోయినాక నేను అప్లోడ్ చేశాక ఇంకా నేను కస్టమర్కి ఓకే అన్నాక నేను డిస్పాచ్ అనేది చేస్తాము. ఏమైనా లిటిల్ బిట్ ఇష్యూస్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి అని చెప్తాను. ఓకేనా, ఇలా వస్తుంది అవుట్లుక్. మీకు దీని యొక్క ప్రైస్ కావాలి అన్నా, లేదు ఇందులో పెండెంట్స్లో కలర్స్ కావాలి అన్నా మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఎవరైనా మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం రా మెటీరియల్ సెండ్ చేస్తాము. ఈజీగా ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా నేను డెఫినెట్గా చెప్తానండి. ఎందుకంటే మనతో పాటు నలుగురు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి టైం ఉంది మేకింగ్ చేసుకుంటాము అన్న మేకింగ్ ఆప్షన్ కూడా మనం ఇస్తాము. ఎలా చేయాలి ఏంటి అనేది సజెషన్స్ ఇవ్వమన్నా నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఓకేనా, ఇలా వస్తుంది అవుట్లుక్. చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి డైలీ నా మేకింగ్ వీడియోస్ అనేది పెడతాను. అలానే మన జ్యువెలరీలో మన షాప్లో ఉన్న ఐటమ్స్ కూడా నేను ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తాను. అట్లీస్ట్ నేను షార్ట్స్ చేయడానికైనా ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.